వందే గురుపదద్వంద్వం అవాంగ్మానసగోచరం రక్తశుక్లప్రభామిశ్రం అతర్క్యం త్రైపురం మహా బ్రహ్మాస్తగుండికాస్తాం శుద్ధజ్యోతిషరూపిణీం సర్వతత్వమయీం వందే గాయత్రీం వేదమాతరం. నమస్తే భువనేశాని నమస్తే ప్రణవాత్మికే సర్వవేదాంత సంసిద్ధై హ్రీంకారమూర్తయే అగ్రబిందు పరికల్పితానాం మధ్యబిందుయుగలస్తనద్వయీం పార్శ్వబిందురచనా గుణస్పదాం నవమితే పరశివే పరాం కళాం కామేశ్వరీం పరాం మీడేకాదిహాదిస్వరూపిణీం మాతృకావర్ణలిప్తాంగీం మహాశ్రీచక్రమజ్జగాం మహాత్రిపురసుందరీం. ఓం హ్రీం హ్రీం హ్రీం. గురుకృప మాతృక. పద్మరాగ శిలాదర్శ పరిభావిక పోలభూ అంటే శ్రీ మహాత్రిపుర సుందరి మాణిక్య మణిదర్పణ అతిశయించు చెక్కి రాముడి కార్యం తొందరగా అవుతుంది. అంటే నా కార్యం అని కాదు, నేను రాముడిని అని కాదు, అమ్మవారి కార్యం తొందరగా అవుతుంది. అందరూ ఆంజనేయ స్వామి స్ఫూర్తిని పెట్టుకొని పనిచేయండి అంటాను అందరికీ. అంకిత భావంతో చేయండి, ఎవరి కోసమో చేస్తున్నాం అని కాదు. ఆంజనేయ స్వామి అలా చేశాడా? ఆంజనేయ ఇలారా ఈ అంగుళీకం వెళ్ళి సీతమ్మ వారికి అన్వేషణ చేసి ఇది ఇచ్చిరా అని అంటే ఆ సుగ్రీవుడితోనూ ఆ వాలితోనూ కాలక్షేపం చేస్తున్నాడు. ఆ చెట్లు చాటు చెట్లు ఎక్కుకుంటూ అటు ఇటు వెళ్తానులే రామా, ఎల్లుండి వెళ్తానులే, మంచి ముహూర్తం అప్పుడు చూద్దాంలే, అలా చేయలేదు కదా వ్యవహారాలు. అవునా? ఊరికి అబ్బా ఆయన తప్పించుకొని తిరగటం. ఆయన పిలిచాడంటే అంగుళీకం పట్టుకొని రెడీగా ఉంటాడు, నాకు ఈ పని చెప్తాడు ఈయన, నేనెక్కడ అన్వేషణ చేయాలి, ఎక్కడుందో సీత అని చెప్పుకొని 10 రోజులు కనిపించుకొని ఏమైందంటే నాకు జ్వరం వచ్చింది రామా, తర్వాత చేస్తాను, ఇగో ఇప్పుడే కోలుకున్నాను, ఇంకొక 10 రోజులు డాక్టర్ గారు రెస్ట్ తీసుకోమన్నారు, ఉంటారుగా అక్కడ ఉన్నారు సుసేనుడు ఎవరో అని ఈ వరమూలికలన్నీ తిని 10 రోజులు పడుకో ఆంజనేయ అన్నారు, అందుకో నేను ఫస్ట్ వీక్లో చేస్తాను. ఇలా చేయలేదు. ఈ వ్యవహారాలు మనం చేస్తాం, వాళ్ళు అలా చేస్తుంటే రామాయణమే రాదు. అవునా? వాళ్ళు పనులే. మనం ఆ పురాణాలు మహాభారతం చూసి ఏం నేర్చుకోవాలంటే ఇవే. వాళ్ళు ఎప్పటి పని అప్పుడే చేసేసారు. అదే అంకిత భావము అంటే. అందుకే రామ బంటు అన్నారు. ఆయన ఏ పని పక్కన పెట్టలేదు. నాకు అదే అమ్మవారు ఏం పెట్టుకుంది, ఆదర్శభూ ఉండండి, మీకు ఎంతసేపు శ్రీచక్రము మీ సంకల్పమే తప్ప నాకు ఇక్కడ ఎంతో బోలెడని పనులు ఉన్నాయి పరాశూన్యంలో అని చెప్పి ఆవిడ అటు ఇటు తిరిగేస్తుంది. అక్కడ తిరగట్లేదు కదా. ఇవన్నీ మాయలో మనం చేస్తున్నాం. ఇంకా మాయ పుట్టన్నప్పుడు ఎలా ఉన్నాయి వ్యవహారాలు, పుట్టిన తర్వాత అదే ఆదర్శ భూని పెట్టుకుని ఆంజనేయ స్వామి ఎలా ఉన్నాడు. అందుకే ఆయన మరి ఈశ్వర సంభూతుడు ఆయన. నువ్వు పుట్టినా అమ్మవారిని మర్చిపోలేదు ఆయన. రాముడు సాక్షాత్ అమ్మవారి స్వరూపము అని తెలుసుకొని ఎప్పుడు ఆజ్ఞ ఇస్తాడా అని ఎదురు చూస్తుంటాడు. నాకేమైనా పని చెప్పవా అని ఆయన చుట్టూ తిరుగుతుంటాడు, ఆయన కాళ్ళకు అడ్డొస్తూ. అవునా? ఆయన సేవకు అంతరాయం కలిగిందని సీతమ్మవారు వచ్చేస్తే ఆయనకి సేవ కూడా ఇంక అన్ని ఆవిడే చూసుకుంటుంది, భార్యే సీతమ్మవారు చూసుకుంటుంది. ఈయనకి ఏ పని లేకుండా బయట అంటే యుద్ధం అయిపోయిన తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత నేను అప్పుడు ఎంతో సేవ చేసుకున్నాను, నేను ఇప్పుడు ఆయన గుమ్మం దగ్గర కూర్చున్నాను, ఆయన ఎప్పుడు పిలిస్తే అప్పుడు అంతా అమ్మవారి చేస్తుంది, ఏడుస్తూ ఉంటే కోపంగా వచ్చాడు రాముడు. రామా, నువ్వు నాకు నా సేవ అంతా కూడా ఏంటంటే అమ్మవారు చేసేస్తుంది సీతమ్మవారు, నాకే పని లేదు, చివరికి విసనకర్ర కూడా రాములు వారికి శాపరం. ఇక నేను ఎందుకు ఇక్కడ అన్నట్టుగా బొంగమూతితో భక్తిగా అన్నాడు. మనమైతే కోపం, మనకి ప్రేమ లేదు. నేనంటే మనం ప్రేమ దాకా వెళ్తాం. మనం ఎంత దూరం వెళ్తామంటే చాలా దూరం వెళ్తాం వ్యవహారంలో. అన్ని మా ఇంటి వాళ్ళకే చెప్తారండి, నాకు చెప్పరు. మా ఇంటి వాళ్ళకి నేనంటే ఇష్టం లేదండి, ఇంకా చాడీలు మొదలు. ఆయన అలా చెప్పలేదు. సరే నాన్న, నీకు ఒక చిన్న పని చెప్తాను,
ఎప్పుడైనా నాకు ఆవలింతలు వస్తున్నప్పుడు చిటికేస్తూ ఉండు అన్నాడు. ఆ పని రామాజ్ఞ అన్నాడు. రాములో పడుకున్నారనుకోండి, మళ్ళీ ఎప్పుడన్నా 5 గంటలు అలానే ఉంటాడు. అది ఆయన భక్తి. ఆంజనేయ స్వామి. ఆయన లేచాడనుకో ఆవలిస్తాడు. ఆవలించంగానే రెడీగా ఉంటాడు చిటికేయటానికి 3 సార్లు టక్ 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 అని. అది. ఇలా ఉంటుంది. అంటే అందుకే ఆ యుగాలన్నీ గూడా సత్యయుగాలును, మరి గొప్ప యుగాలన్నారు. స్వర్ణ యుగాలు అన్నారు. మనది కలి ప్రభావాలు మనవన్నీ. అవునా? అదేదో సామెత చెప్పినట్టు బియ్యంలో రాళ్ళు ఏరుకోవాలో తెలీదు, రాళ్ళలో బియ్యం ఏరుకోవాలో తెలీదు. ఆ! ఇది ఈ యొక్క రాగశిల అనే దానికి చెప్తున్నాను. ఏమ్మా? సో, ప్రతి అణువునందు ఉండి సృష్టికి ఒక రూపాన్ని తీసుకొచ్చిన తల్లి. అందరికీ ఇచ్చింది. ఎవ్వరికీ నన్ను ఇలా ఎందుకు పుట్టించావు? నా ముక్కు ఇలా ఎందుకు పెట్టావు? ఏమీ లేదు. కర్మానుసారంగా నువ్వు ఇలానే ఉంటావు. కర్మ ఉందిగా. ఉన్నదాన్ని నువ్వు గొప్పగా చేసుకో. ఆంజనేయ స్వామి మరి కోతి రూపంలో ఉన్నాడు. నన్ను అందంగా నావుడంత అందం నాకెందుకు ఇవ్వలేదని ఆయన అన్నాడా? వెనక తోకేంటి నాకు అడ్డు? పడుకునేటప్పుడు ఇబ్బందిగా ఉంది. మనం ఎన్ని జేత్తాం. అవునా? సో, అలా మనం ఏంటంటే మనకి ఏదిచ్చినా మనం ఏంటంటే దానిలో తప్పు చూస్తాం అమ్మవారి సృష్టిలో. నాకు ఈ లోటు చేశావు, ఆ లోటు చేశావు. అంటే ఆంజనేయ స్వామి అంటే ఆయనేమి అనుకోనులే. నేను జస్ట్ భక్తిగా చెప్తున్నాను. నాకు ఆ చనువు ఉంది ఆంజనేయ స్వామితో. నేను కంగారు పడకండి. నన్నేమి నన్ను ఆశీర్వదిస్తాడాయన. ఆ తోక ఏంటో గూడా ఇప్పుడు చెప్తాడు. నాతోనే జెప్పిస్తాడు. వినండి. అది గూడా జెప్తున్నాను. అదేంటో జెప్తున్నాను గదా! వినండి. ఆంజనేయ స్వామిని నేను తక్కువ చేసి మాట్లాడానని గాదు. ఆ తోకేంటో మీరు జెప్పండి. ఇది ఆ! కుండలిని శక్తి. అమ్మవారు. అమ్మవారు గురించి. ఆ! కుండలి. కుండలిని శక్తి స్వరూపం అది. అమ్మా! అది. ఆ మాయ ఏమిటి? ఆ మాయ ఏదైతే ఉందో ఆ! కుండలిని శక్తి కింద వరకు ఎంతైనా పై వరకు గూడా వెళుతుందది. అది దాన్నే అంతర కథగా చెప్తారు కదా గురూజీ. అవును. 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 హ్మ్. మహానుభావుడమ్మా. పరతత్వవేత్త ఆయన. మరి ఆయన ఎంత గొప్పగా సంగీతం పాడతాడో తెలుసా? ఆ! నాన్నగారు చెప్పారు. చెప్తాను. సుందరాకాండ అది ఎంఎస్ రామారావు వాళ్ళంతా. అసలు ఆయనకిను, ఆంజనేయ స్వామికిను వీళ్ళందరికీ గూడా సంగీతంలో ఎవరు గొప్ప అని తుంబురుడు, నారదుడు వీళ్ళందరూ పెద్ద ఆ పైన లోకాలన్నీ గూడా అల్లకల్లోలం చేసేస్తున్నారు. నేను గొప్ప అంటే నేను గొప్ప అని. పిలకలు బిగించేసుకుంటున్నారు. నేను అష్టావధానం చేసేవాడు గూడా ఎలా ఉంటారు? ఇక మాకు అన్నీ తెలిసిపోయినాయి అన్నట్టుంటారు. ఏమ్మా! అలానే వీళ్ళేంటంటే వీళ్ళు పెట్టుకున్నారు పరీక్ష. అదొక కథ ఉందమ్మా. అది చెప్తే మళ్ళీ అరగంట అవుతుంది. సో, అది సందర్భంగా వచ్చినప్పుడు నేను చెప్తాను. సో, అందులో ఆంజనేయ స్వామి గెలిచాడు. తెలుసా? అంత శ్రావ్యంగా పాడతాడు. హ్మ్. ఆయన మించిన సంగీత విద్వాంసులు లేరు భూమి మీద. అది. శ్రీకృష్ణుడి యొక్క రాసలీల చేసినంత గొప్ప మహానుభావుడు లేడు. రాసము అంటే అసలు రాసని చూపించినవాడు. బ్లిస్‌ని చూపించినవాడు. బ్లిస్ బియాండ్ జాయ్. ఇప్పుడు నేను చెప్పిన ఈ ఈ ఈ 1000 నామాలు యొక్క పిండితే వచ్చిన రసాన్ని చూపించాడు గోపికలకి. శ్రీ విద్య రాసము చేసి చూపించాడు. నేను అక్షరాలతో మీకు అర్థం చేయించి జ్ఞానపరంగా నేను రాసలీల చేయిస్తున్నారు గురువులు అని అర్థం చేసుకోండి. అలా రాసలీల అంటే అలానే ఉందని కాదు. జ్ఞానపరంగా ఉంటుంది. శ్రీ విద్యాపరంగా ఉంటుంది. ఏమ్మా! ఆ రాసము ఎవరి యొక్క అమ్మవారి ఆజ్ఞ అలా ఉంది కాబట్టి ఎవరు ఎలా చెప్పాలో అలానే చెప్తారు. కృష్ణుడు మహానుభావుడు. ఆయన స్వానుభూతి ఇచ్చే స్థితిలో నేను డైరెక్ట్ స్వానుభూతే ఇస్తానన్నాడు. మరి ఆయన సద్గురువు. కృష్ణం వందే జగద్గురువం. నేనెక్కడ ఇవ్వగలుగుతాను? అమ్మ నేను రాగశిల అంటే చెప్పగలుగుతాను గానీ, దాని స్వానుభూతి అంటే ఏంటి అది? దానికి ఇంకా కొన్ని స్టేజెస్ ఉన్నాయి. అవునా? కృష్ణుడి దగ్గరికి పంపించే శక్తి మనకుంటుంది. అంతేగాని అది సానుభూతి నువ్వు ఆ సాధన ద్వారా సంపాదించుకోవలసింది. అమ్మా! అది. మంత్రం గురువు ఇస్తాడు. అది పండే వరకు ఉండడు గా నీ దగ్గర.
ఇంటికెళ్ళి చేసుకో. అవునా? ఒక తులసి కోట ఇచ్చాను నీకు. రోజు నీళ్లు పోసుకొని దండం పెట్టుకో. అదే పెద్ద వృక్షం అవుతుంది. ఎంత అందంగా ఉంటుంది. ఆరోగ్యానికి ఆరోగ్యం, పూజకి పూజ. అక్కడ దీపం పెడితే ఆ తులసి కోట ఎంత కళగా ఉంటుంది. చూడండి, ఇవన్నీ అనుభవించవలసినవేనమ్మా. మీ పెరడులో పెట్టుకోండి. ఏమ్మా, ఎంత కళగా ఉంటుంది ఆ దీపం అంతా వెలిగితే. అక్కడ ముగ్గేసి చూడండి ఎంత అందంగా ఉంటుందో. ఒక 5 నిమిషాలు ప్రశాంతంగా కూర్చొని ఆ తులసి అమ్మవారి పాటలు పాడుకోండి. ఎంత బాగుంటుంది. అది నేను చెప్పేదన్న. సో ఇలా ఉంటుందన్న. సో ఆమె ఆధారశిల. అన్ని శిల్పాలకి ఆమె ఆధారశిల. అమరశిల్పి జక్కన్న అన్నట్టు ఎవడన్నా రావాలి అంటే పిండిగా వస్తాడు అమ్మవారి దగ్గరికి. అదే బ్రహ్మ. పిండి చేస్తారు కదా హోటళ్లలో. అవునా? కొన్ని రొట్టెలు బాగుంటాయి, కొన్ని రొట్టెలు ఆఖరివి కాలిపోతూ ఉంటాయి. మన కర్మ మనకు అవే వస్తాయి. అవునా? అంటే సరదాగా చెప్తున్నాను. సృష్టిలో ఏంటంటేనమ్మా, ఆయన ఒక రూపాన్ని పెట్టుకుంటాడు. ఆ జీన్స్ అంటే ఏమిటి? ఆ పితృదేవతలు ఎవరు? పితృదేవతల యొక్క అంటే దాన్ని ముద్ర అంటారు. ముద్రలన్నీ ఆయన చేతిలో ఉంటాయి. బ్రహ్మ. ఇప్పుడు వినాయకుడికి మనం వినాయక చవితి వస్తే మనం మార్కెట్‌కి వెళ్ళినప్పుడు ముద్రలు ఉంటాయి వాళ్ళకి. నాకు ఒక వినాయకుడిని ఇయ్యండి అంటే ఇంత మట్టి ముద్ద తీసుకొని ఆ ముద్ర మీద వేస్తాడు. వేయంగానే ఆ ఆకారం వస్తుంది. కాగితంలో తీసుకొని అమ్మా ఇదిగో అమ్మా ఇది. ముద్రలు అవన్నీ ప్రేంకారాసన గర్భితానలసికాం అక్కడుంటాయి. ఇదే రహస్యం. ఆవిడ ఆలోచన చేయదు. ఏమ్మా, ముద్ర ప్రకారంగానే వస్తారు. అందుకే మీ కులము, గోత్రము, వంశాలు అడుగుతారు. ఏమ్మా, మూలాన్ని అడుగుతారు. మూల పురుషుడు ఎవరు అని. అలా మీకు వచ్చే రాబోయే వంశస్థులు కూడా అదే నామరూపాలతో ఆధారంతో మీరు రావాల్సిందే. ఆ ముద్రతోనే రావాలి. కొత్తగా నీవేం రావు కిరీటాలు పెట్టుకొని కర్ణుడు పుట్టినట్టు. అక్కడ ఏం లేదు. అంతా ఆవిడ చేతిలో ఉంది. ఆవిడ అన్నిటికీ ఆధారం. అది. అలానే తీసుకువెళ్ళిపోవటం కూడా ఆమె చేతిలోనే ఉంటుంది. 3 రోజులు వినాయకుడి తర్వాత ఏం చేస్తారు? నీళ్ళల్లో కలిపేయండి అంటుంది. దానికి అయిపోయింది టైం అని. మనకు కూడా అంతే కదా, 70 ఏళ్ళు వచ్చాయంటే తీసుకెళ్ళి కాల్చేయండి అంటుంది. మనం అంతే. మనది కూడా గణేశాకృతే. మట్టితో వచ్చాం, మట్టిలోనే కలిసిపోతాం. అవునా? అందుకే మన జీవితాలు మట్టి మలచిన మనిషి కథ ఇదిరా. మన కథలన్నీ మట్టితో కూడుకున్నాయి కాబట్టి మట్టి కథలు. ఏ ఉన్నాయని అమ్మవారివి మూల ఆధారశీల. ఏమన్నా చెప్పుకోవాలి, ఏదైనా నాలో మిగిలిపోయింది ఆఖరిగా వెళ్ళిపోతూ ఉన్నప్పుడు అంటే అమ్మవారి తలంపే. ఏమ్మా, ఆ తలంపుల్లో తలుపులమ్మ తల్లి అని ఒక అమ్మవారు ఉందా? తలుపులు అంటే కిటికీ తలుపులు కావు, తలంపులు. అమ్మా, ఆ దేవత ఎప్పుడూ అమ్మవారి యొక్క శ్రీ విద్యలో ఉంటుంది. అమ్మవారి అంశ. అందుకే తలంపుల తల్లి కాస్త తలుపుల తల్లి అని. గ్రామదేవత. దేవతల యొక్క వెనక మనం ఆలోచన చేయాలి. అంతరార్థాలు ఎక్కడుందంటే 20 కిలోమీటర్ల దూరంలో ఉందమ్మా. ఎక్కడి నుంచి అయినా కూడా ఇది ఎక్కువ మన అన్నవరం దగ్గర నుంచి. వెళ్ళండి తలుపులమ్మ తల్లి అంటే వెళ్ళండి. అక్కడ కూడా అమ్మవారి స్వరూపం ఆవిడ. ఆయన కూడా అమ్మవారి స్వరూపం. అంటే ఆ తల్లి అంటే ఆ తల్లి దర్శనం అయింది కాబట్టి ఒకసారి ఇందులో కూడా చెప్పడం జరిగింది. తలుపులమ్మ తల్లి గ్రామ దేవతలు, రేణుకా ఎల్లమ్మ, వీళ్ళంతా కూడా. ఎందుకంటే మనం లలిత అమ్మవారిని పెట్టుకుంటాం కాబట్టి అంశదేవతలు ఎక్కువగా విరివిరిగా కనిపిస్తూ ఉంటారు, దర్శనాలు ఇస్తూ ఉంటారు అన్నమాట. ఎక్కడ శ్రీ విద్య శ్రీచక్రం ఉందో అక్కడ వస్తారు వాళ్ళు. అది వాళ్ళ వినయం. ఎక్కడ అమ్మవారి నామాలు చెప్తున్నారు, ఎత్ర రామకీర్తన తత్ర ఆంజనేయ అన్నట్టు అక్కడ ఉంటాడు ఆయన. అలానే నువ్వు కూడా శ్రీ అమ్మవారిని తలుచుకుంటుంటే దేవతలందరూ నీ చుట్టే తిరుగుతారు నీ కొంగు పట్టుకొని. వసే ఉండవే, ఈ పని చేయవే అమ్మవారిది, అటుపోతున్నావే. అలా గుర్తు చేస్తుంటారు, అలర్ట్ చేస్తుంటారు అన్నమాట. బాధ్యతలో నీవి గుర్తు చేసి బాధ్యతలో పెడతారు. తర్వాత మళ్ళీ ఏంటంటే మళ్ళీ నీ లౌకికంగా నువ్వు చేయవలసినవి శ్రీకృష్ణుడి వ్యవహారాలన్నీ చేసుకో. ఆ వ్యవహారానికి వదిలేస్తారు.
మళ్ళీ పట్టుకుంటారు. అలా అన్నమాట. ఇవన్నీ మీకు అదృశ్యంగా జరిగే సంఘటనలు. అవి మీరు వాసనామయంగా కొద్దిగా సగం వ్యక్తం, సగం అవ్యక్తంగా అనుభూతి చెందుతూ ఉంటారు. అంతే. శ్రీమాత్రే నమః. ఆ తల్లి అంత దయతో ఉంటుంది. నువ్వు అమ్మవారి పనిలో ఉంటే ఎందుకే అంత కష్టపడుతున్నావు? చెమట కూడా తుడుస్తుంది. ఆవిడకి అంత బిడ్డలంటే అంత ఇష్టం. నా పిల్లలు నా కోసం కష్టపడుతున్నారు. మరి మీ తల్లిదండ్రులు మరి ప్రేమ చూపిస్తున్నారా లేదా? రేపు పరీక్ష అంటే పాపం రాత్రంతా 3 దాకా చదువుకుందండి. వాళ్ళ అమ్మ అక్కడ నిద్రపోదు. పాపం ఇది పడుకుంది. మళ్ళీ ఒకసారి వస్తుంది 3కి. అవునా? వచ్చి చూస్తుంది. ఇంకా చదువుతోందంటే బాధపడుతుంది. అవునా? అబ్బాయి చాలా నలిగిపోతున్నారు పిల్లలు. అలా అలానే నువ్వు కూడా అమ్మవారి సేవలో ఉన్నావనుకో. అందుకే అదే అన్నాడు ఆంజనేయ స్వామి. నేను కాదు ఇవన్నీ చేయిస్తోంది. రాముల వారి నామ కీర్తనతో నేను ఇక్కడి దాకా వచ్చాను. తలుచుకుంటే నిన్ను కూడా జయిస్తాను రామకీర్తన వల్ల. రామకీర్తనలో నామంలో ఉన్న గొప్పేంటో చూపిస్తాను. బాణం దాకా ఎందుకు? ఆయన నామమే చాలు. ఆ! అదే రావణాసురుడు భయపడిపోయాడు. అమ్మో! వీడు సామాన్యుడు కాదురు అని. ఈయనేం చేయగలరా? వీడి తోకని కాల్చి పంపించండి చాలులేండి. అదే ఆవిడకి శిక్ష అని. తోక కాల్చామంటే నువ్వు మరి ఆయన చిదగ్ని స్వరూపుడు అయ్యాడు. మొత్తం నీ లంకే కాల్చాడు. అవునా? నువ్వు భవిష్యత్తులో కూడా నువ్వు ఇలానే కాల్చబడుతూ ఉంటావు. నువ్వు పోయినా కూడా. అందుకనిగా లంకా దహనం ఇప్పుడు కూడా మరి ఆ! మరి ఏమిటి రావణాసుడు బొమ్మని చేసి రాముడు బాణం వేస్తున్నట్టు వాడికి అది శాపం. పోయినా కూడా వాడికి మనశ్శాంతి లేదు. నా రూపమే చేసి బాణాలేస్తున్నారు. అగ్ని బాణాలేస్తూ ఉంటారు మన వాళ్ళు మానవులు. అవునా? అది. చాలా ఉంటాయి నాన్న. ఇలా ఇవన్నీ అర్థం చేసుకొని ఇందులో పిండితే వచ్చేదే రాగశిల. అవునా? పాలరాయి ఎలా ఉంటుంది? అలా ఉండు నువ్వు. నున్నగా. అవునా? మెరిసిపోతూ అలా ఉండాలి. గండు శిలలా ఉండకూడదు. కఠినం వండేవాళ్ళు అన్నట్టుగా ఉండకూడదు. అమ్మవార్ల పాలరాయిగా ఉండాలి. మనసు పాలరాయిగా పెట్టుకోవాలి. పాలు ఎలా ఉంటాయి? చంద్రుడు కూడా ప్రతిబింబించాలి అందులో అన్నట్టుగా ఉండాలి. అమ్మవారు నీ మనసులో ప్రతిబింబించాలి. తప్పకుండా ప్రతిబింబిస్తుంది అమ్మవారు. ఆవిడ అంత కరుణ ఆవిడ. సో అది శ్రీచక్ర గద బిందువు. ఈ రాగశిల ఎక్కడుంది? శ్రీచక్ర బిందువుగా అమ్మవారు అక్కడ కూర్చొని ఇవన్నీ కూడా అణువులన్నీ కలిసి ఒక చోట ప్రోగు పడటమే రాగము. అవి ఒక ఆకారాన్ని ధరించడం ఒక శిల. ఈ సృష్టి అంతా శ్రీచక్రం అంతా అలా వచ్చింది అని 14 లోకాల్లో దేవతలకు కూడా నామరూపాలు ఇచ్చింది. ఇంద్రాణి చాబరదరే దత్తే అని మనం పాడుతున్నామే. భారతి అంటే సరస్వతి వీళ్ళకు కూడా ఆకారాలు ఇచ్చింది. అక్కడి నుంచి ఆవిడకి ఒక నిర్వికారంలో ఉంటుంది ఆవిడ. ఆవిడ తలుచుకుంటే ఆవిడ ఒక ఆకారంలో మళ్ళీ కనిపిస్తుంది. అదే అవ్యక్తము. వ్యక్తము బిందువు. అదే ఎప్పుడైతే వ్యక్తమైందో అదే మణిద్వీపం. మణిద్వీపం అంటే ఎక్కడో ఒక చోట ఉంది. పాకిస్తాన్, ఇండియా, అమెరికా అన్నట్టుగా కాదు అది. భూప్రాజ రేఖల వరకు కూడా ఆమె శ్రీచక్రము, ఆమె యొక్క మణిద్వీపము. అమ్మా తిరుగుతోందిగా మరి నీలో తిరుగుతోంది కదా. కదంబ వనవాసిని అంటే ఏంటి? మరి నీలో మరి అమ్మవారు ఉందిగా శక్తి. మరి ఇదంతా కదంబాలు కావా అమ్మవారికి? ఆవిడ వాకింగ్ చేసింది అంటే బిందువు నుంచి నీలో భూపురాజ రేఖల వరకు వాకింగ్ చేస్తుంది. మార్నింగ్ వాక్ ఆమెది. అది కూడా గంట చేసి ఆపటం కాదు. సృష్టి ఉన్నంత వరకు తిరుగుతూనే ఉంది చైతన్యం. అది అలా అర్థం చేసుకోండి. అది చెప్తున్నాడు. నామరూప జగత్తులో ఆవిడ కలిసి ఉంటుంది. అది బిందువు. ఆవిడ తలుచుకుంటే నాకు ఒక ఆకారం తీసుకుంటాను రా. నువ్వోడివి నేను ఇలా ఉంటాను. నాకు నా బొమ్మ నువ్వు గీసేస్తావా? నేను ఇలానే ఉంటానా? రాదవా? నేను ఎలానా కనిపిస్తా. నీకు పాఠం చెప్పాలంటే ఖాళీగా కనిపిస్తా. నువ్వు వేసిన బొమ్మ ఏంటి? నేను కనిపిస్తుంది ఏంటి? అవునా? ఒకటి అభయం, ఒకటి భయం. సో యూ కెనాట్ డ్రా ది ఫిగర్ ఆఫ్ ది అమ్మవారు. షీ ఈస్ బియాండ్ దట్. ఆకారాలకే అతీతం. ఆకారాన్ని సృష్టించింది ఆధార శిల. ఆవిడకంటూ ఒక నిరాధార నిర్లేప నిరంజన ఇది ఆవిడ. అది అన్నమాట మీరు తెలుసుకోవాలి.
ఆవిడ దయ ఉంటే నీకు కనిపించింది అంటే అది ఎంత పుణ్యం నువ్వు చేసుకుంటే, ఎంత అదృష్టం చేసుకుంటే నీకు అమ్మవారు కనిపించి నీతో మాట్లాడింది అంటే అది జాగ్రత్త స్వప్న సుషుప్తుల్లో గాని, తుర్యంలో గాని ఒక అంశగా నీకు కనిపించింది కానీ పూర్ణంగా కనిపించలేదని. అవునా? మనం ఒకడికి ఉత్తరం మెసేజ్ పెట్టాము అంటే ఆ మెసేజే నువ్వొచ్చి చెప్పినట్ట. ఆ మెసేజ్‌లో ఓకే. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ గురువుగారు. అయిపోయింది. అదే ఎక్కువ అనుకోవాలి. అదే తలంపులు. హ్మ్. ఒక్క పదంలోనే అన్నీ ఉంటాయి. సో, ఒక్క ఆకారంలో అన్నీ చూపిస్తుంది. ఇంత సృష్టి చూపించిందిగా బిందువు నుంచి. రాగశిల. మరి ఆవిడ ఇంకా చూపించాలి అంటే ఇంకెంత చూపించాలి అవ్యక్తంలో? ఆవిడకంటూ ఆకారం లేకుండా ఉంది ఆవిడ. అది. అంటే అన్నిటికీ అతీతము అని అర్థం చేసుకోవాలి. అదే నాసదీయ సూక్తము అంటారు. అదే పరాశూన్యంగా ఉంటుంది. దేన్ని తాకదు. అదే మడి తడి అంటే. మనం ఇక్కడ మడి తడి అంటున్నామే అదే. హ్మ్. అవ్యక్తంలో ఉంటున్నాను నేను. నన్ను ముట్టుకోవద్దు మాయతో అని పక్కవాడిని దూరం పెడుతున్నాం. అందుకే నదీ స్నానం చేసుకుని ఆడవాళ్ళు గాని, మగవాళ్ళు గాని డైరెక్ట్‌గా అలానే వెళ్ళిపోతారు దేవుడి దగ్గరికి. తడిసిపోయిన బట్టలతో. అది అవ్యక్తము, ఇది వ్యక్తము. ఏమ్మా? ఇలా వస్తుంది. సో, సృష్టంతా మాయ. ఆవిడకెందుకు? ఆవిడ మాయి ఆవిడే, మాయ ఆవిడే. నేను నిన్ను పుట్టించానురా వెధవ. మాయను పుట్టించా నిన్ను. అర్థమైందా? అందులో గూడా నేనే ఉన్నాను. అంటే నువ్వు ఏం ఆలోచనలు చేస్తావో, ఏ సంకల్పాలు చేస్తావో, ఇంకో 10 నిమిషాల తర్వాత నువ్వు ఏం పనులు చేస్తావో అన్నీ గూడా నేను చెప్తేనే నువ్వు జెయ్యాలి. నువ్వు అనుకుంటే చెయ్యలేవు. నువ్వు అనుకోవటానికి గూడా మళ్ళీ నేనే నా దగ్గరికే రావాలి. అమ్మా నేను ఇది అనుకుంటానమ్మా. నీకు నమస్కారం పెడతానమ్మా. అమ్మ నీకో పాట పాడతానమ్మా. పాడరా అంటుంది. అప్పుడు వెంటనే టక్కని నువ్వు పాట పాడేస్తావు. ఎవడి ఆజ్ఞ లేకుండా. అట్లా ఉంటాయి నీ పనులు. సో, ఇవన్నిటికి అందుకే కృష్ణార్పణం సంకల్పాలన్నీ ఆవిడ చేతిలో ఉంటాయి. నీలో వస్తే నావి అన్నావు. ఆ పంపించడం కూడా అమ్మవారే పంపిస్తుంది. ఇవాళ దుష్ట ఆలోచన చేయరా వెధవ నీ కర్మానుసారంగా నీకు ఒక శిక్ష వెయ్యాలి అంటుంది. అవునా? మనకు కూడా అంతేగా ఇవాళ నవ్వుతున్నాం అంటే రేపు ఏముందో ఏడుస్తామో, నవ్వుతాము. అవునా? ఇవన్నీ అమ్మవారి చేతిలో ఉంటాయి. ఎందుకంటే కాలము ఆవిడే, దేశము ఆవిడే, శ్రీచక్రమే. అన్నీ ఆవిడే అయినప్పుడు మరి ఆవిడ పనులే మనం చేస్తాం. నీకంటూ ప్రత్యేకంగా ఏం పనులున్నాయి? అది. ఏమ్మా? సో, మనకంటూ నువ్వు అంత ప్రత్యేకంగా నేను అమ్మవారిలా ఆలోచన చేస్తాను. అమ్మవారి సహాయం లేకుండా నేను ఆలోచన చేస్తాను. చెయ్యి. చెయ్యి. ఒకటి చెయ్యి. ఆ! శ్వాస ఉంది. శ్వాస నేను శ్వాస లేకుండా బతికేస్తాను అనను. బతుకు. బతకగలుస్తావా? అమ్మో! శ్వాస లేకుండా అల్లెలా అనుకుంటాను. ఆవిడ సహాయం లేకుండా నేను చేస్తాను అన్న పని కూడా ఆల్రెడీ అక్కడ అమ్మవారు ముందే ఈ మాట చెప్పిన తర్వాత ఆ పని చేస్తావు వెళ్ళు అంటుంది. ఇప్పుడు అర్థమైందా? సంకల్పం అంటే ఏంటో? హ్మ్. సో, అక్కడికి 5 అయిందమ్మా. అదే శ్రీచక్ర గద బిందువు. సో, మనందరం కూడా బిందు స్వరూపులము. అమ్మవారు వేరు, నేను వేరు అనేది కాదు. అమ్మ యొక్క ఆ! అమ్మ యొక్క ప్రతిబింబాలం మనం. అమ్మా! నాలుగవది పద్మరాగ. గుప్తనామము పద్మరాగ. అమ్మో! అమ్మవారు పద్మరాగ అయిపోయిందమ్మో. ఫస్ట్ 4 లెటర్స్ పద్మరాగ అయింది. ఏం చేస్తుందో చూద్దాం పద్మరాగలో అమ్మవారు. ఆ రాగశిలలో మన్ని టక 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 అందరిని కింద పడేసింది. ముద్దలతో. చావండి వెధవల్లారా అని. అవునా? పద్మరాగ. పద్మరాగము అంటే 2 అర్థములు చెప్పుకోవాలి ఇక్కడ. 2 అర్థాలుంటాయమ్మా. పద్మరాగము అంటే మాణిక్యమణి, ఎర్రని తేజస్సు కలది అని ఒక అర్థం. పద్మరాగ అని అంటాం కదా! పద్మరాగం వేసుకోండి. మీరు అనుకున్నవన్నీ జరుగుతాయని జ్యోతిష్ శాస్త్రంలో పద్మరాగం అంటారు కదా! రాయి. ఆ రాయి వేసుకున్నాం పద్మరాగం. అలా గూడా ఒకటి అర్థము. అంటే
పద్మరాగ మాణిక్యం అని ఎర్రని తేజస్సు ఉంటుంది. పద్మరాగం ఎర్రని తేజస్సులో ఉంటుంది. బ్లడ్ రెడ్, బ్లడ్ స్టోన్ అంటారు. బ్లడ్ ఎలా ఉంటుంది? చిక్కగా ఎరుపు. అది వేసుకోమంటారు. ఏమ్మా? మంచిది. ఎందుకంటే ఎరుపు ఎక్కువ, పచ్చ కూడా, కానీ ఎక్కువ ఎరుపు మంచిది. ఎందుకంటే అమ్మవారు యొక్క స్వరూపం కాబట్టి సంకల్పాలన్నీ కూడా సాకారం అవుతాయి అని వేసుకోమంటారు. అది దేనికి సంబంధించిందైనా కానీ, ఉద్యోగం కానీ ఇంకేదైనా ఒక 6 నెలలు వేసుకోమ్మా అంటారు. సరే, అది జ్యోతిష్ శాస్త్రం పక్కన పెడదాం. పద్మరాగము అంటే మానవ శరీరం అందున్న చక్రముల కాంతి కూడా ఇట్టి కాంతితోనే ఉంటుంది. చూడండి ఎంత గొప్పగా చెప్పాడు. ఒకవేళ మూలాధారాది విశుద్ధి పర్యంతము ఈ పద్మరాగ ప్రభలే ఉంటాయి. అంటే ఇప్పుడు నువ్వు యోగములో గురువు గారి దగ్గర ధ్యానము యోగము నేర్చుకున్నప్పుడు, క్రియాయోగం చేస్తున్నప్పుడు నీకు అమ్మ దయతో, గురువు కృపతో నీ మూలాధారంలో నీ అమ్మవారి కుండలిని శక్తి అంటే ఏంటంటే నీ శరీరం కాకుండా ఆవిడ కదులుతుంది. అసలైన మూల చైతన్యాన్ని కదుపుతుంది. అర్థమైందా? అన్ని సంకల్పాలు కూడా ఒక సంకల్పంగా చేయటం, అదే యోగం. మూలాధారంలో 10 విధాలుగా ఆలోచన చేస్తే ఆవిడ కదలదు. ఇంకా వీడు మాయలోనే తిరుగుతున్నాడని గిలక్కాయ పట్టుకుని ఊరంతా తిరుగుతున్నట్టుగా ఉంటుంది. అది అంశ చైతన్యం. ఆ చైతన్యం అంతా వెనక్కి గుంజాలి. అదే మూలాధారం అన్నమాట. అక్కడి నుంచి విశుద్ధి చక్ర పర్యంతము కూడా ఎర్రని థిక్ రెడ్, బ్లడ్ రెడ్, ఆ కడల్లో ఆ కాంతులే ఉంటాయి. అవే నువ్వు దర్శనం చేసుకుంటావు. అవే నువ్వు నాకు వచ్చి చెప్తావు గురువుకి. గురువు గారు, అమ్మవారు ఢాకిని అమ్మవారు ఎరుపు వర్ణంలో పద్మదళంలో నేను దర్శనం చేశాను. స్వాదిష్టాన, మణిపుర, దహర, విశుద్ధ, ఇవన్నీ ఎరుపు వర్ణంలో పద్మరాగ ప్రభలతో అమ్మవారు జడిప్యమానంగా వెలిగిపోతూ ఉంటుంది అని. ఓకే, ఈ పద్మరాగ ప్రభలే ఉంటాయి. ఒకవేళ సుషుష్మ వజ్రిని యందు కానీ, ఇక్కడ జాగ్రత్తగా వినండి. ఇక్కడ అమ్మవారు మీ ప్రయాణాన్ని నువ్వు ఎలా వెళుతున్నావో అమ్మవారి దగ్గరికి చెప్తోంది. వజ్రిని యందు గాని, చిత్రిని యందు గాని పొరపాటున లక్ష్మణ రేఖలు అన్నమాట అవి. నీకు లక్ష్మణుడు గీసిన రేఖలు. ఇటు అడుగు వేసావా ఎటు పోతావు, అటు అడుగు వేస్తే ఎటు పోతావు. వెయ్యలేదు అంటే రాముడి దగ్గరే ఉంటావు, వేసావు అంటే ఎక్కడికి పోతావు. రామాయణం వస్తుంది బయటికి, రావణాసుడు వస్తాడు. ఈ వజ్రని చిత్రని ఎలా ఉంటుంది అంటే, ఒక తల్లి బిడ్డగా చెప్తుంది, అరే బయటికి వెళ్ళకరా, సాయంత్రం కూచాడు వస్తాడు, అన్నం తినేసేయి, మళ్ళీ వాడు వచ్చాడంటే ఎందుకు తెలియదని నేను తీసుకెళ్ళిపోతాడు అని చెప్పి భయంతో వాడికి అన్నం పెడుతుంటాం. అమ్మా, అలా భయంతో పెట్టకండి అమ్మా. ఆ భయాలే వాళ్ళు ఎప్పుడు నాటుకుపోతాయి. ఏదైనా అందుకే చందమామ రావే అని మన పురాణంలో చెప్పారు. జాబిల్లి రావే అంటే చందమామ చూడంగానే వాడికి ఆనందం వేస్తుంది, అన్నం తింటాడు. చూడు చందమామ చూడు, చందమామలో కుందేలు చూడు, కుందేలు చూడు, దాని చెవులు కదులుతున్నాయి అంటే అలానే చూస్తూ నోట్లో నోరు తెరుస్తాడు, చుక్కని పడేస్తుంది అన్నం, చారు అన్నం, మజ్జిగ అన్నం. అది నవ్వులుకుంటూ చూస్తాడు, ఇంకా కుందేలు చెవులు కనిపించలేదని. అప్పటికి ఇక్కడ కంచం అన్నం అంతా తినేస్తాడు. అది అలా ఉంటాయమ్మా భయోత్పాతాలతో అన్నాలు. కానీ చిన్నప్పటి నుంచి అవి మనం ఏ తల్లి అయినా తల్లిదండ్రులైనా అలా భోజనాలు పెట్టకూడదు. నా పర్సనల్ అదే. ఆ దేవుని చూస్తే భయం వేస్తుంది, అవునా? చివరికి శ్మశానం అలానే ఉంటుంది. చివరికి ప్రపంచం భయంతోనే వెళ్తాం బయటికి. ఇప్పుడు మీరు తిరుపతిలో ఇప్పుడు పొద్దున్నే ఒక గుడికి వెళ్ళారనుకోండి, జనం ఉంటారు కాబట్టి శబ్దాలు వస్తున్నాయి. కొద్దిగా సైలెంట్గా డీవియేట్ అయిపోతాం మనం, లెక్చర్లో డీవియేట్ కావు. అందుకంటే ఏం లేదు, చిన్న విన్నపం, అందుకంటే ఏం లేదమ్మా. కొద్దిగా సైలెంట్గా. అమ్మవారు కదా,
ఇక ఇక్కడ దారి చూపిస్తుంటే మనం ఇంకా ఇదే దారిలో పనిచేస్తుంటేదా? దారి చెప్తా ఉంది కదా అమ్మవారు. వర్జిని అందు గాని ఇంకా అది వదిలేసేయండి. ఎందుకంటే అది పోయింది, అది కట్ అయిపోతుంది, తీసేస్తుంది అమ్మవారు మెయిన్ దగ్గరికి పోతుంది. సో యు లాట్ సంథింగ్ పోతాయి. సో శ్రీమాత్రే నమ, శ్రీమాత్రే నమ, శ్రీమాత్రే నమ. సో సరే అదొకసారి చెప్తాను. అర్ధరాత్రి పొద్దున్నే 10 మంది ఉన్న చోట నువ్వు అమ్మవారిని దర్శనం చేసుకుంటావు అమ్మా. అదే అర్ధరాత్రి 2ంటికి నువ్వు ఒక్కదానివి వెళ్ళి గుడిలోకి వెళ్ళి తలుపులు వేసుకుని అమ్మవారి దగ్గర కూర్చో. నీ భయం మీ అమ్మ నీకు అన్నం పెట్టినప్పుడు ఆ భయమే ఇంకా. మరి పొద్దున అంత ఎగిరెగిరి వెళ్ళి దర్శనం చేసుకున్నావు, రాత్రి ఒంటరిగా ఎందుకు కూర్చోలేకపోతున్నావు అమ్మవారి దగ్గర? భయం వేస్తుంది. కాళీ స్వరూపం ఉంది, కాళిక ఆలయం దగ్గరికి వెళ్ళండి, చూసారా? సో మనకి తెలియకుండా ఏంటంటే నాన్న, మంచి చెప్తున్నామో చెడు చెప్తున్నామో పుట్టినప్పటి నుంచి అవి జాగ్రత్తగా తల్లి గమనించాలి. పిల్లలకి అదే సంస్కారాలు మనం ఇవ్వాలి. ఎంత కష్టం వచ్చినా ధైర్యంగా ఉండాలి అనేది మనం నేర్పాలి అమ్మా. జీవితం అంటే ఏంటో నేర్పాలి, మాయ అంటే ఏంటో చూపించాలి, మాయను ఎలా ఎదుర్కోవాలో చూపించాలి, ఏ ప్రలోభాలకి లొంగకుండా లక్ష్యాన్ని ఎలా చేరుకోవాలో అనేది. మూలాధారం నుంచి నువ్వు చిత్రిని వజ్రని ఇక్కడ అంటున్నారే, ఆయన కిందవి చెప్పట్లేదు, నాకు వదిలేశాడు. మూలాధారంలోనే నీకు అణిమా సిద్ధి లగిమా సిద్ధి వస్తాయి. ఆ ప్రలోభాలకి లొంగి నువ్వు అక్కడ అయిపోయావు అనుకో, ఇక్కడ దాకా రావు, విశుద్ధి చక్రం దాకా రావురా పిచ్చి విధవా. ఆ మంత్రాలు ఆ అణిమా సిద్ధులు తీసుకుని భూమి మీద కలియుగ దేవుళ్ళ అవతరిస్తావు. గాల్లోంచి విభూతులు తీసుకుంటూను, శివలింగాలు నోట్లోంచి తీసుకుంటూ. అది అటువంటి దేవుడు ఉన్నారు కదా మనుషులు, కక్కుటమారాలు చేసేవారు. ఒకడు అదే యోగా విద్యని భూమి తవ్వి తలంతా భూమిలో పెట్టి 6 గంటలు ఉన్నాడు శ్వాస లేకుండా. అది 20 సంవత్సరాలు చేశాడు ఈ తక్కుటమారా కోసం. బయటేమో ఒక ఖర్చు వేసాడు, అందరూ డబ్బులు వేశారు వాటి. అలా బతికేవాళ్ళు కొందరు. ఇవన్నీ ఎందుకమ్మా అది చెప్తున్నాను నాన్న. అది నా శిష్యులు కాబట్టి నాకు అమ్మ ప్రేమ ఉంటుంది, అమ్మ ప్రేమే ఉంటుంది. నాకు మిమ్మల్ని ఎలా నడపాలో అమ్మవారు నాకు దారి చూపిస్తుంది కాబట్టి ఆ మార్గంలో వెళ్ళండి అని చెప్తున్నాను. అంతేగాని అడ్డమైన దారిలో మిమ్మల్ని నేను నడిపించాను కదా. శ్రీ మార్గంలో నడుపుతారు. సో వజ్రని అందు గాని చిత్రిని అందు గాని ప్రవేశిస్తే ఆజ్ఞాచక్రమునందు కూడా ఈ రక్త ప్రభలు కనిపిస్తాయి. సో రేపొద్దున ఆజ్ఞాచక్రం వరకు కూడా ఈ ఎరుపు అనేది నీకు తప్పకుండా ఉంటుంది, కంగారు పడద్దు అని. ఇవే ప్రభలు కనిపిస్తాయి, ఎర్రగానే ఉంటుంది. ఇంకా అక్కడి నుంచి ఇంకా శ్వేతంలోకి వెళ్ళిపోతుంది అమ్మవారు. అది ఆజ్ఞాచక్రం వరకు ఇక్కడ చెప్పారని. కొన్ని నామాలు ఉన్నాయమ్మా, ఒక 50 మూలాధారం నుంచి ఎంతవరకు ఇలా క్లాసిఫికేషన్ చేశారు. మొత్తం 1000. ఇవన్నీ కలిపితే అమ్మవారి శ్రీచక్ర రూపం వస్తుంది. అలా అన్నమాట, అలా కూడా అర్థం చేసుకోవాలి. ఇక్కడ ఏంటంటే నేను కేవలం ఆ రూపదర్శనం కాకుండా అమ్మవారి యొక్క సృష్టి యొక్క రహస్యాలు చెప్తున్నాను. సో ఇవన్నీ మీరు ఇవన్నీ పూలు మీ ఒళ్ళో పోసాను, ఈ పూలన్నీ పెట్టుకొని మీరు సమాహారం చేసుకోండి. దండగా మీరు అమ్మవారిని దర్శనం చేయండి. ఆ పని మీరు చేయండి శిష్యులుగా. ఏ పని చేయకుండా కూర్చుంటేనా? అవునా? తిరుపతికి వెళ్తే చేస్తాంగా, అవునా? డబ్బులు అని అడుగుతామా? వాలంటరీగా చేసేవాళ్ళు ఉన్నారు. ఆయనకి ఎన్నో పూలు దండలు కుట్టేవాళ్ళు, ఎందరో ఫ్రీగా చేస్తారు. అన్నదానాల్లో చాలా మంది అది పుణ్యంగా భావిస్తారు. గుడి మెట్లు అడుగుతారు. ఎందుకు అడుగుతున్నారంటే ఆ గుడి మెట్లే మూలాధార స్వాధిష్టాన ఇవన్నీ.
7 కొండలు దాటితే గాని అమ్మవారు బ్రహ్మకచ్చంలో నీకు దర్శనం ఇవ్వదు. 7 కొండలు దాటితే వెంకటేశ్వర స్వామి ఇస్తాడంటే ఇదే అర్థం. ఊరికే వెళ్ళిపోయావనుకో, నేను వెళ్తున్నాను అని వెళ్ళినప్పుడు కేవలం ఆయన నల్ల రాతి శిలగా నీకు దర్శనం ఇస్తాడు. శిలా దర్శనం అంటే అది. అర్థమైందా అమ్మా? రాగశిలగా దర్శనమీ స్వామి అంటే పద్మరాగంగా. పద్మరాగం అంటే పద్మరాగముతో నేను ఈ మెట్లన్నీ ఎరుపు వర్ణంతో దాటాను. నీ నామమే పెట్టుకున్నాను. సంకల్పమే ఎరుపు. ఆ సంకల్పం నువ్వు తప్ప ఎవరు లేరు అని పెట్టుకోవటం. గోవిందా గోవిందా అంటే అదే అర్థం. గోవిందా అని చెప్పి ఏంటి ఎప్పుడొచ్చారు మీరు అని పక్క వాడితో మాట్లాడటం కాదు. వాడు గోవిందో నువ్వు గోవిందే. మళ్ళీ భార్య భర్తని వెనక వీపు గోకి ఇదిగోండి వాళ్ళు కూడా వస్తున్నారండి వెనక నుంచి గోవిందా అని వాడు అన్నాడు అనుకో, ఈమె కూడా గోవిందా అని చెప్పి అదిగో ఇగో రెండో కొండ మీద ఉన్నారు వాళ్ళు. ఇది రాగశిల కాదు, ఇది పద్మరాగం కాదు ఇది. అది చెప్తున్నాడు. ఒకటే సంకల్పం ఎరుపు అంటే అందుకే జ్యోతిష్ శాస్త్రంలో ఎందుకు ఇచ్చారు అంటే నువ్వు నీ లక్ష్యాన్ని నువ్వు 10 మార్గాల్లో ఆలోచన చేయకుండా అవుతుందా కాదా, నేను బతుకుతానా చస్తానా అనే ఈ ఆలోచన లేకుండా బతుకుతాను అంటే బతుకుతావు, చేస్తాను అంటే సగం చచ్చి సగం బతుకుతావు. అర్థమైందా అమ్మా? అది అలా కూడా అర్థం చేసుకోవాలి భావన ఉపనిషత్తు. అందుకే లక్ష్యం ఇచ్చారు మీకు, అమ్మవారు లక్ష్యం ఇచ్చింది. ఎందుకురా నీకు పక్కవన్నీ, నేనున్నాను కదా, మళ్ళీ నా పేరు చెప్పుకుంటూ మళ్ళీ నీకు అనుమానం ఎందుకు? అవునా? గురువు ఎక్కడుంటే అన్ని పక్కనే ఉన్నాడు కదా, ఆ విశ్వాసం పెంచు. నేను అన్ని చోట్ల ఉంటాను. చాలా నేను ఎక్కడ లేని చెప్పు ఫస్ట్. ముందు అది చెప్పు, ఇది చెప్పు. ఎందుకు వెళ్ళడందు సందేహం వరదు కదా. మరి నువ్వు చెప్పు. వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకోవడానికి వెళ్తున్నాడు, వెంకటేశ్వర స్వామి అక్కడే ఉంటాడా, ఇంకెక్కడ ఉంటాడా చెప్పండి? సర్వాంతర్యామి ఆయన, అలానే అంతర్యామి. తిరుపతి ఇప్పుడు నీకు చూపిస్తున్నానుగా, యోగా తిరుపతి. ఇది యోగంతో తిరుపతి దర్శనం చేయిస్తున్నాను కదా. అవునా? ఆయన మనస్సు అనే 7 కొండల్ని చేరుకుంటున్నాం. స్థూలం ఎందుకు మీకు? ఇది ఉత్తమం, సర్వోత్కృష్టం. ఇది అంతకంటే గొప్ప పుణ్యం. అది పుణ్యం అనుకుంటే దాని 10 పుణ్యం. ఇది బహిర్యాగము, అంతర్యాగము, రహోయాగము, మహాయాగము. చిన్నగా తీసుకెళ్ళి బ్రహ్మకచ్చంలో మరి పెడుతున్నాడు కదా గురువు. అది పట్టుకోండి. సో ఈ రక్త ప్రభలు మీకు కనిపిస్తాయి, ఇది మర్చిపోవద్దు. యోగంలో మీకు ఏమన్నా ఎరుపు అనేది కనిపించింది అంటే గురువు గారు చెప్పినట్టుగా నాకు ఇవే అనుభూతులు వస్తున్నాయి, కరెక్టే. చెక్ చేసుకోవాలి మీరు. గురువుని అనుమానించడం కాదు, ఎంతసేపు ఆయన అంటే అపనమ్మకం పెట్టుకోవటం కాదు గురువు మీద. ఆయన చెప్పాడు అంటే శిలాశాసనమే. అందుకే శిలా, అక్షరాలకు కూడా శిల్పం ఆయన, అక్షర శిల్పి ఆయన. అమ్మవారు కూడా అక్షర శిల్పి. అందుకే గురు గోవింద రూపిణి. ఏదో శిల్పం చేసి